పెళ్లిల సీజన్ నడుస్తుంది. మా సుట్టపల్లి ఇంట్లో లగ్గం ఉంటే నాకు తీరదని నేను మా 10 మంది తోలినా. మరి పిల్లన్న పోయిందో లేదు. అగో ఏమైందబ్బా? అడవికు మరి ఊకున్నవేంది? బంతి పువ్వు తినచ్చినవా లేదా? బంతి పువ్వు లేదు, నా బొంద లేదు. నేను అలిగిన నీతో మాట్లాడపో. ఏమైందబ్బా? పెళ్లి కాడ నిన్నేవాళ్ళని ఏమన్నా అన్నారా? బువ్వ మంచిగా పెట్టలేదా నీకు? అంత మంచిగానే ఉన్నది గాని నువ్వు చేయబట్టుకే నా ఇజ్జత్ మొత్తం పోతుంది. పెళ్లిలంతా నా దిక్కే చూసిరు. ఓ స్నీపాడుగా నీదేం సక్కదనం. ఏమైందబ్బా? ఏమి ఇజ్జత్ పోయింది? నీకు ముక్కలు మంచిగా వేయలేదా? నీ ముక్కలు తలగబడా వాటి కోసం ఎవడు పోయిండు? సత్తన్న లెక్క నేను ఏమన్నా తినేదానిలాగా కనిపిస్తున్నానా? మరి ఏమైంది? అంత కిసర బసర చేస్తున్నావు? ఎవరన్నా తిట్టిర్రా? పెద్దమ్మ చిన్న బిడ్డ కూడా లగ్గానికి వచ్చింది. ఆమె మెడ నిండా నగలే, చేతికి ఉంగరాలు గాజులు అన్ని ఉన్నాయి. నడుముకు వడ్డానం కూడా ఉంది. ఉంటే వాళ్ళకున్నాయి కదా, నీకేమాయే? నా తానికొచ్చి ఏందే పద్మ నీ మెడలో ఏం లేదు, బోడ బోడగున్నావు, పట్నంలో కొలువు చేస్తున్నావు కదనే, ఏం కొనుక్కోలేదా అని అన్నారు. అంటే ఏమైంది? ఇప్పుడు నువ్వు గుమ్మలన్నీ ఏమన్నా కరిగిపోయినాయా? అరే 10 మందిలో అట్లా అంటే నా ఇజ్జత్ మొత్తం పోయింది. ఆమె అట్లా అనే వరకు అందరు నా దిక్కే చూడబట్టే నాకేమనిపించదా? ఇగో పెళ్ళంటేనే మాకింతుంది, మాకిన్ని నగలున్నాయని చూపించుకున్నాడు. నువ్వేం ఫీల్ కాక సరేనా? నువ్వు అనుకుంటా అయిపోయినా నీకంటే మస్తు బంగారం ఉంది, నాకే ఏం లేదు. సరే మరి ఇక నెక్స్ట్ ఏరేటోళ్ళ పెళ్లికి అస్సలకే పోకు సరేనా? ఏంది? ఎందుకు పోవద్దు? పోతా, బంగారు నెక్లెస్ వేసుకొనే పోవాలి. నాతానెంతుంది? పైగా ముంట కొనుక్కో. మరి నిన్నెవరు అద్దన్నారు? నా తాన పైకం ఉంటే పట్టం ఎందుకు వస్తా? నీ తన పని చేయనికే నువ్వే కొని. ఓ పిల్ల, బంగారం తులం ఎంతుంది ఎరికేనా నీకు? నాకేం ఎరకక్క, నాకేమైనా బంగారం దుఃఖం ఉందా తెలివనికే? ఒక 10 తులాలు అయితే కొని అక్క. ఏంటేంటి 10 తులాలా? అమ్మో నీ సక్కదన సల్లగుండా. మాసం బంగారం 5,000 నడుస్తుంది. నడుస్తే నడవని, నేనేమన్నా కిలోలు అడుగుతున్నానా? గా 10 తులాలు కొనియలేవా? అరే అది అటు పిటాన పిరమైపోయింది పిల్ల. నాతోని కాదు, ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. నిన్న మొన్న ఇంకా బగ్గ పెరిగింది. లగ్గాల కాడ కిలోలు వేసుకొని వస్తున్నట. ఆ సొంటోళ్ళు ఉంటే బంగారం రేట్ పెరగదా మరి? అలానే కాదు, దునియాలో అన్ని బ్యాంకులు బంగారం కొని పెట్టుకుంటదట. అందుకే ధర పిరమైతున్నట్టుంది. బ్యాంకోళ్ళు ఏం చేస్తారక్క? వాళ్ళకే మకరకు వస్తుంది, మన సొంటోళ్ళకి తప్ప. బ్యాంకోళ్ళు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారట. అది కూడా ఒక బిజినెస్. రేట్ ఉన్నప్పుడు అమ్ముతారు అన్నట్టు. మరి మనకు తెలివి లేదక్క, మనం కూడా ఇట్లా చేస్తే కాదా? నీ తానెంతుందో చెప్పు, బంగారం అమ్ముకొద్దాం. నా తనేముందబ్బా, తిప్పి కొడితే 2 తులాలు వెళ్తుంది కావచ్చు. అక్క పట్నం వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. మళ్ళా 3 మార్ల కొలువు ఉత్త 2 తులాలే ఉందా అక్క? అయ్యో, పట్టణంలో బతుకుడంటే ఉత్తగానే ఉంటదా? ఇల్లు కిరాయి, బట్టుబాత, ఇంట్లో ఖర్చులు అన్ని ఎట్లా వెళ్తాయి అనుకుంటున్నావు? వెళ్ళినా వెళ్ళకున్నా ఉప్పిడి ఉపాసం ఉంటైనా సరే బంగారం కొనుక్కోవాలక్క. లేకుంటే దావత్లకు పోయినప్పుడల్లా ఇజ్జత్ పోతుంది. అరే కొనేటట్టు లేదబ్బా అంటే నమ్మవెందుకు? ఇంకా పెరుగుతుందట. ఇది అసలుకే మళ్ళీ పెళ్లిల సీజన్ ఆయే. ఏమో పోక్క, ఊర్లోనైతే ఎవ్వలేమనరు. ఈ పట్నంలోనే అన్ని వైనాలు పెడతారు. నాకేమో ఒక్క నగ కూడా లేదు. తోటోడు చేయ కోసుకుంటాను, మనం మెడ కోసుకుంటామా ఏంది? ఏ వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటది. బంగారం మనం కొనలేము, నువ్వుకో.